హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. సో ఇప్పుడే జిమ్ అయిపోయింది. ఈరోజు వెనస్డే కదా, సో షోల్డర్ ఎక్సర్సైజ్ చేశాను. యాజ్ యూజువల్ ట్రాఫిక్ లేదు, తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఎంజాయ్ ద బ్లాగ్. సో గైస్, రీసెంట్గా నేను నా కజిన్తో ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. రెస్టారెంట్ పేరు ప్లాట్ఫామ్ 65, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్. వెళ్ళిన వెంటనే మనకి సీట్ దొరకలేదు, లోపల చాలా రష్గా ఉండే. సో 1 అవర్ వెయిట్ చేయించారు. 1 అవర్ వెయిట్ చేయించాక మాకు లోపల టేబుల్ ఇచ్చారు. సరే, ఓకే, పర్వాలేదు, ఒక గంట సేపు వెయిట్ చేసినంత మాత్రాన ఏమవుతుంది అని పేషెన్స్గా మేము వెయిట్ చేసి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఆ వెయిటరు మా దగ్గరకు వచ్చి మెన్యూ కార్డ్ ఇచ్చి ఆర్డర్ తీసుకుని 20 మినిట్స్ తీసుకున్నాడు. మెన్యూ కార్డ్ వెంటనే ఇచ్చాడు, కానీ ఆర్డర్ తీసుకొని అసలు రాడే. మేము సీరియస్ అయ్యి మీ మేనేజర్ ఏడి అని గట్టిగా అడిగితే అప్పుడు వచ్చాడండి ఆర్డర్ తీసుకొని. అంటే ఆడేదో ఉట్టిగా కూర్చొని టైంపాస్ చేస్తున్నాడు అని కాదు, ఆల్రెడీ చాలా వర్క్ చేసినట్టున్నాడు. ఒక్కడే ఉన్నాడు, దగ్గర ఒక 4-5 టేబుల్స్కి ఒక్క వెయిటర్నే పెట్టారు. వాడు ఇక్కడ అక్కడ ఫుల్ బిజీగా తిరుగుతున్నాడు. ఇది నాకు చాలా మిస్ మేనేజ్మెంట్ అనిపించింది. ఇప్పుడు హోటల్ ఫుల్ కెపాసిటీలో రెస్టారెంట్ రన్ చేస్తున్నారంటే ఫుల్ కెపాసిటీలో కావాల్సిన స్టాఫ్ని పెట్టుకోవాల్సిన బాధ్యత ఆ రెస్టారెంట్ మేనేజర్ది కదా. సో అది రాంగ్. సరే, ఇది వదిలేసండి. నెక్స్ట్ ఫుడ్ ఆర్డర్ చేశాను. నాన్ వెజ్ చైనీస్ ప్లాటర్ ఒకటి, నెక్స్ట్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఒకటి. రెండిటికి 2 వేస్ట్ అండి. ఆ నాన్ వెజ్ ప్లాటర్లో చైనీస్ ఐటమ్స్, ఫ్రైడ్ ప్రాన్స్, ఫ్రైడ్ చికెన్ లాలీపాప్ అన్నీ ఇచ్చారు. ఒక్కటి కూడా వేడిగా లేవు, అన్నీ చల్లగా ఉన్నాయి. ఎప్పుడో వండేసి పెట్టేసి మేము అడిగినప్పుడు ఒక ప్లేట్ వేసి ఇచ్చేస్తున్నాడండి. అదేదో ట్రైను ఇంజన్ వచ్చి చుక్కు అనుకుంటూ వచ్చి మా దగ్గర ఆగి ఏదో సర్వ్ చేసి మనకి ఫోటేజ్ దొరుకుతుందన్న ఆతృత తప్ప అసలు ఫుడ్లో టేస్టే లేదు. మేబీ నాకేమో డౌట్ వస్తుందంటే బాగా నిలువుగా ఉంది ఫుడ్, అది తెలియకూడదని బాగా కారం కలిపాడండి ఫుడ్లో, ఎస్పెషల్లీ స్టార్టర్స్లో. ప్రాన్స్లో కూడా టేస్ట్ లేదు, ఫిష్లో కూడా అసలు టేస్ట్ లేదు. సాల్ట్ తక్కువ, కారం ఎక్కువ. కంప్లైంట్ చేద్దామంటే వెయిటర్ అవైలబులే ఉండడు. ఒక్కసారి మనకి ఆర్డర్ సర్వ్ చేసాడంటే మళ్ళీ కనిపించాడు మనకి. బిర్యానీ కూడా ఎంత వర్స్ట్ అనిపించిందంటే, జనరల్గా మనము బిర్యానీ ఎక్కడన్నా చిన్న ప్లేస్లో తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫుల్ మొత్తం ముదురైన ఒక చెస్ట్ పీసో లేదా బాగా బొక్కలున్న పీసో వేస్తారు. అలాంటి సిచ్యువేషన్ చాలాసార్లు వచ్చుంటుంది కదా. ఇంత పెద్ద రెస్టారెంట్లో కూడా మొత్తం బొక్కల పీస్ ఇచ్చాడండి. దాంట్లో లైట్గా మాంసం ముక్కలు ఉన్నాయి ఆ చికెన్లో. కష్టపడి తీసి తిన్నాం ఆ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ. అసలు విసుకెత్తిపోయింది నాకైతే. ఓకే, ఇది నాకైతే ఫుడ్ నచ్చలేదు, నాకు రెస్టారెంట్ సర్వీస్ నచ్చలేదు, ఫుడ్ నచ్చలేదు. గూగుల్లో రేటింగ్ ఏంటబ్బా అని చూస్తే 4.6 స్టార్ రేటింగ్ ఉంది. 38,000 ఓట్ యావరేజ్. 38,000 ఓట్స్ అంటే 38,000 గూగుల్ యూజర్స్ ఇప్పటికీ ఓట్ చేశారు. దాంట్లో 4.65 స్టార్ యావరేజ్ వచ్చింది. దట్ ఈస్ టూ మచ్. అంటే పెయిడ్ రివ్యూస్ గురించి నేను చదివాను, కానీ ఇది బాగా ఓవర్ రేట్ చేసేసారు ఈ ప్లేస్ని. నాకు అస్సలు నచ్చలేదు. నేను కిస్మత్ జైల్ మండీకి వెళ్ళాను చాలాసార్లు, అక్కడ తిన్నాను, అక్కడ ఫుడ్ బాగుండే. ఓకే, డిఫరెంట్ రెస్టారెంట్, అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్, అలా బార్బిక్యూ స్పైస్, అలా చాలా డిఫరెంట్ రెస్టారెంట్స్కి వెళ్ళాము. అక్కడ అంతా ఫుడ్ అనేది ఫస్ట్ క్లాస్ ఉండే. ఈవెన్ దో బిర్యానీ మేబీ అక్కడ అంత పెద్ద తోపు కాకపోవచ్చు, కానీ స్టార్టర్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి కదా.
నాకైతే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అండి. నేను లైఫ్లో ఇంకోసారి ఈ ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్కి వెళ్ళను. ఒక్కటి అడ్వాంటేజ్ నాకేం దొరికిందంటే, నా ఇన్స్టా 360 గో3 కెమెరాని ఆ మెయిన్ లైన్ ట్రాక్స్ ఉన్నాయి కదా, అక్కడ మెయిన్ లైన్ దగ్గర పెట్టాను. కొంచెం నాకు ట్రైన్స్ మూమెంట్కి ఫోటేజ్ దొరికింది. ఆ రెస్టారెంట్కి వెళ్ళినందుకు వాళ్ళ ముఖానికి బిల్లు వేసి వాళ్ళకి పైసలు పారేసినందుకు ఫుడ్ కాకుండా నాకేమైనా దొరికిందంటే ఫోటేజ్ దొరికింది. ఆ క్లిప్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎలానో మీకు నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. క్లిప్ మాత్రం చూడండి. నేనైతే స్ట్రిక్ట్గా చెప్తున్నాను, ఆ రెస్టారెంట్కి ఫుడ్ తినడానికి మాత్రం అస్సలు వెళ్ళకండి, మీ టైం వేస్ట్. దాని బదులు చాలా మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. నేను చేయబోయే నెక్స్ట్ పని ఏంటంటే, ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఈ ఫుడ్ డివిజన్ ఉంది కదా, వాళ్ళు ఆల్రెడీ వేరే వేరే రెస్టారెంట్స్లో రేటింగ్ చేస్తున్నారు కదా, ఫస్ట్ ఈ దరిద్రుడి దగ్గర పంపించాలి. ఎప్పుడుది మాంసం వాడుతున్నాడేమో సిగ్గులేనాడు చిచ్చి. సో అది గైస్ నా ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్ 65 దిల్సుఖ్ నగర్ బ్రాంచ్.
Okay guys, thank you so much for watching this vlog. Please like, share and subscribe. Take care. Bye.